హార్డ్ టికెట్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు కూడా పైథాన్‌లో ఒక మంచి డెవలపర్ ఏంది అంటే, ఏదైనా ఒక టికెట్ చూడంగానే ఆ టికెట్‌ని సాల్వ్ చేసుకుంటా వెళ్ళిపోవడం అనేది చేస్తారు. ఆటిలో మనం గనక హైయెస్ట్ ప్రియారిటీ ఆఫ్ ద టికెట్స్ ఎవరైతే బాగా చేస్తారో, వాళ్ళకి ఏం చేస్తారంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ సాలరీస్ అనేవి ఇస్తారనమాట. ఇగో ఇక్కడ ఇస్తారనమాట. మీ టికెట్‌కి ప్రియారిటీ అనేది చెప్తారనమాట. ముందుగా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ మీకు గుర్తుండడానికి ఏం చేశారంటే, ఈ ఈ కోడ్ ప్లే గ్రౌండ్ వాళ్ళు ఏం చేశారంటే ఇలా ప్రొవైడ్ చేశారనమాట. అంటే మనం ఎప్పుడైనా సరే హైయెస్ట్ ప్రియారిటీని ఏం చేస్తారంటే మీ టీమ్ లీడ్స్ కొంతమంది ఉంటారనమాట. ఆ టీమ్ లీడ్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే టికెట్స్ అన్నిటిని కూడా ఏం చేస్తారంటే గ్రూప్లో ఉన్న వాళ్ళకి అసైన్ చేస్తూ ఉంటారు. యాజ్ పర్ అతని యొక్క ఎక్స్పీరియన్స్ తగ్గట్లు ఏం చేస్తారంటే టికెట్స్ అనేది అసైన్ చేస్తూ ఉంటారు. అలా అసైన్ చేసేటప్పుడు ఎవరైతే హార్డ్ టికెట్స్ చేస్తారో ఆ హార్డ్ టికెట్ చేసే వాళ్ళందరికీ కూడా శాలరీస్ వచ్చేసరికి 15-20 lakhs పైనే ఉంటాయి అనమాట. అందుకోసం మనం ఏంటంటే హార్డెస్ట్ టికెట్ని ఎలా సాల్వ్ చేస్తారనేది చూద్దాం. దాంట్లో ఫస్ట్ ఈ టికెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొన్న జరిగిన ఎసెన్షియల్ ట్రైలో ఇదే టికెట్ ఏం చేశారంటే మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ పర్పస్లో ఏం చేశారంటే ఈ టికెట్ని అడగడం అనేది జరిగిందనమాట. అందుకోసం ఒకసారి ఏం చేద్దామంటే ఈ టికెట్ గురించి ఒకసారి మీనింగ్ అనేది చూసేసి దీన్ని ఎలా డీల్ చేస్తారనేది చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు దాకా చెప్పిన టికెట్స్ అన్నిటికంటే హైయెస్ట్ ప్రియారిటీ ఆఫ్ ద టికెట్ అనమాట నవ్ ఏ డేస్లో. ఓకే ఓకే వసంత, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టికెట్ రైట్ నౌ? Vasanta, is it possible? Just a yeah. నేను చెప్పారు. ఓకే. యా, మా అమ్మాయి చెప్పింది. కాకపోతే దాని మీనింగ్ ఏందో అర్థం కాలేదు. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఈ టికెట్ గురించి మరొకసారి విన్నాం. ఏమని ఇచ్చాడంటే దిస్ ఈజ్ వెరీ హార్డ్ టికెట్ అన్నాను కదా. హార్డ్ టికెట్స్ అన్నీ కూడా అర్థం చేసుకోవడం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఒకసారి అసలు ఏం జరిగింది ఈ టికెట్లో మీనింగ్ వినేసేసి ఈ టికెట్ కంప్లీట్ చేసేసుకొని మనం ఏం చేద్దామంటే నంఫై అనే టూల్ని నేర్చేసుకున్నాం. అంటే ఇంకా ఒక 6 to ఇంకొక 1 weekలో నంఫై అనే టూల్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మీరు నంఫై అనే దాంట్లో మీరు బాగా కనుక షార్ప్గా కనుక లేకపోతే మీకు ఇంటర్వ్యూస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే. గివెన్ ద వీక్ డేస్ ఆఫ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ అంటే మనకి ఒకటి ఇస్తారంట. ఏమని ఇస్తారంటే ఏదైనా మంత్ తీసుకో, దాంట్లో మొదటి డే ఏదైతే ఉందో ఆ మొదటి డేని నువ్వు ఏదైనా మెన్షన్ చేయి. ఇప్పుడు సపోజ్ దట్ నేను నా దగ్గర ఒక మంత్ తీసుకున్నాను. ఏ మంత్? జాన్ అనే ఒక మంత్ని నేనేం చేద్దామంటే క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాను. అంటే జాన్ 25/2025లో ఇప్పుడు నేనేం చేద్దామంటే జాన్ 2025 అనేది క్యాలెండర్ తీసుకున్నాను. క్యాలెండర్ తీసుకుని దాంట్లో జాన్వరి మంత్ చూద్దాం అనుకున్నాను. జాన్వరిలో 26th అనే డేట్ అనేది ఏ డే వచ్చిందనేది చూద్దాం అనుకున్నాను. 26 ఏ డే వచ్చింది? మండే వచ్చిందా, ట్యూస్డే వచ్చిందా, లేకపోతే వెన్స్డే వచ్చిందా అనేది చూడాలనుకున్నాను. అలా చూడాలంటే ఎలా చూస్తాను? అలానే 2028లో చూద్దాం అనుకున్నాను. జనవరి 28 అనేది ఏ డే వచ్చింది, ఏ వీక్ డే రోజున వచ్చింది అనేది చూద్దాం అనుకున్నాం. అంటే ఏదైనా ఒక మంత్ కనుక తీసుకుంటే దానిలో మనం ఏదైనా ఒక డేట్ కనుక చెప్పామనుకో ఆ డేట్ అనేది ఏ వీక్ డేని రిప్రజెంట్ చేస్తుంది అనేది తెలుసుకోవాలి అంటే ఒక టికెట్ అనేది పైథాన్లో ఒక ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఇప్పుడు సపోజ్ దట్ ఆగస్ట్ అని తీసుకున్నాను. ఆగస్టులో మొదటి రోజు మీకు ఏదైనా చెప్పేసి మొదటి మనం ఏం చేయాలంటే వీక్ డేని ఆధారంగా చేసుకొని మనం ఏం చేయాలి అంటే దాంట్లో మిగతా అన్నిటిని చెప్పేసేయాలన్నమాట. ఇప్పుడు సపోజ్ నేను ఏం చేశానంటే ఆగస్ట్ అని తీసుకున్నాను. ఆగస్ట్ నెలలో
నేనేం చేశానంటే ఆగస్టు నెలలో 17వ తారీఖు ఏ రోజు చూద్దాం అనుకున్నాను. ఆ రోజు 17వ తారీఖు అని డేట్ తీసుకున్నాను. ఆ డేట్ అనేది ఏ వీక్ డేని రిప్రజెంట్ చేస్తుంది. ట్యూస్డేని రిప్రజెంట్ చేస్తుందా, వెన్స్డేని రిప్రజెంట్ చేస్తుందా, లేకపోతే ఫ్రైడేని ఏందనేది చూద్దాం అనుకున్నాను. అలానే డిసెంబర్ 25 అంటారు కదా, డిసెంబర్ 2025 అనేది డిసెంబర్ మంత్ తీసుకున్నాను. ఆ మంత్లో 25th ఉందన్నమాట క్రిస్మస్. ఆ క్రిస్మస్ అనేది 1990లో ఏ డేని రిప్రజెంట్ చేసింది అనేది చూద్దాం అనుకున్నాను. ఆ ఇయర్తో చెక్ చేయడం అనేది తర్వాత చూద్దాం. ఒక డిసెంబర్ మంత్ కనుక తీసుకున్నాను, దాంట్లో నేను ఒక నంబర్ చెప్పాను. ఆ నంబర్కి తగ్గట్టు అది ఏ డేని రిప్రజెంట్ చేస్తుంది, ఏ వీక్ డేని రిప్రజెంట్ చేస్తుంది అనేది కనుక మనం తెలుసుకోవాలనుకో, పైథాన్లో ఒక కోడ్ అనేది ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఓకే, ఏదైనా ఒక మంత్ తీసుకుంటే ఆ మంత్లో ఏదైనా ఒక రోజు కనుక చెప్తే ఆ రోజు ఏ వీక్ డేని రిప్రజెంట్ చేస్తుంది అనేది కనుక మనం తెలుసుకోవాలనుకో, పైథాన్లో ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఓకేనా. గివెన్ ద వీక్ డే ఆఫ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద మంత్, అంటే మనకి ఏం చేస్తాడంటే స్టార్టింగ్లో వాడు ఇస్తాడంట. ఏం ఇస్తాడు, నువ్వు ఏదైనా ఒక నెల తీసుకోరా, ఆ నెలలో మొదటి రోజు ఏదైతే వీక్ డేనో ఆ వీక్ డే అనేది వాళ్ళు ఇస్తారంట. ఆ డేట్ని ఆధారంగా చేసుకొని డిటర్మైన్ ద డేట్ ఆఫ్ ద వీక్ ఆఫ్ ద గివెన్ డేటా ఇన్ దట్ మంత్. ఆ మంత్లో ఏదైతే వాడు డేటా ఇచ్చాడో ఆ డేటా ఆధారంగా రిమైనింగ్ డేట్స్ కనుక మనం చెప్పామనుకో, ఆ డేట్కి తగ్గట్లు ఏం కావాలంటే నా వీక్ డే అనేది రిప్రజెంట్ అవ్వాలన్నమాట. అంటే నాకేమిస్తారు, ఏదైనా నువ్వు మంత్లో ఏదైనా ఒక వీక్ డేని తీసుకో, ఆ వీక్ డేని ఆధారంగా ఒక ప్రోగ్రామ్ రాసేస్తే దాంట్లో నువ్వు ఏం చేస్తావు అంటే ఏదైనా ఒక డే నెంబర్ కనుక చెప్తే ఆ డే నెంబర్కి తగ్గట్టు ఆ మంత్లో ఆ డే అనేది ఏ వీక్ డేని రిప్రజెంట్ చేస్తుంది అనేది మనకి ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఓకేనా. ఓకే, అంటే అది ఇంకా అర్థం కావాలంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. ఏమి ఇచ్చాడు ఎక్స్ప్లెనేషన్, మీకు ఏం చేస్తాడంటే ఒక డేట్ ఆల్రెడీ మీ అందరికి అర్థమైపోయింది కదా. డి అని నాకేం చేస్తానంటే ఈ టికెట్ నాకు అర్థం కాలేదు. ఏంది అంటే మళ్ళీ చూస్తున్నాను. ఏంటంటే ఏదైనా ఒక మంత్ కనుక తీసుకుంటే ఆ మంత్లో మొదటి రోజు ఏ వీక్ డే అయితే ఉందో ఆ వీక్ డేని ఆధారంగా చేసుకుని నువ్వేం కావాలంటే రిమైనింగ్ ఆ మంత్లో నువ్వు ఏదైనా ఒక డేట్ కనుక చెప్పావనుకో, ఆ డేట్ ప్రకారం ఏం చేస్తుందంటే అది ఏ వీక్ డేని రిప్రజెంట్ చేస్తుంది అనేది నాకు తెలియాలన్నమాట. అలా తెలియాలి అంటే ఒక ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఓకే, ఇలాంటి హార్ట్ టికెట్లు కనుక నేను డీల్ చేయాలని నేను ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఏదైనా ఒక టికెట్ కనుక ఇచ్చారనుకో, ఆ టికెట్ని సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఇన్పుట్స్ ఏవైతే ఇచ్చారో ఆ ఇన్పుట్ ఫార్మాట్ని రీడ్ చేసి వాటి ఆధారంగా మనం ఏం చేయాలి, ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేయాలి. అలా చేయాలి అంటే నాకు ఏం చేశారంటే ఇన్పుట్ ఫార్మాట్ ఏం ఇచ్చారో చూద్దాం అనుకున్నాను. ఓకేనా. ఓకే, ఇన్పుట్ ఫార్మాట్ చూద్దాం అనుకున్నాను. ఇన్పుట్ ఫార్మాట్ ఏం ఇచ్చారు, ఇన్పుట్ అనే ఒక డబ్బా తీసుకో, ఆ డబ్బాలో మొదటి లైన్ నువ్వు ఏదైనా తీసుకో అన్నది. డి, మొదటి లైన్లో ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకో, రెండో లైన్లో నాకు ఏం చేయమన్నాడు, ఇంటీజర్ తీసుకోండి అన్నది. నేను మొదటి లైన్లో ఏం చేశానంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. స్ట్రింగ్ అనేది దేన్ని తీసుకోవాలని చెప్పాడు, ఫస్ట్ లైన్లో చెప్పాడు. ఏమని చెప్పాడు, ఈ ఫస్ట్ లైన్లో అది వీక్ డే అయిన స్ట్రింగ్ని మాత్రమే తీసుకున్నాను. నేనేం చేశానంటే మండే అని తీసుకున్నాను. ఓకే, తర్వాత నాకు రెండో లైన్ కూడా తీసుకోమన్నాడు. ఏం తీసుకోమన్నాడు, ద సెకండ్ లైన్ విల్ కంటైన్ ఏ ఇంటీజర్. రెండో లైన్లో నువ్వు తీసుకునే ఏ వాల్యూ అయినా సరే ఎలా ఉండాలంటే ఇంటీజర్ రూపంలో ఉండాలన్నాడు. అందుకోసం నేను ఏం చేస్తానంటే 16 తీసుకున్నాను. అంటే ఇన్పుట్లో నాకు ఏదైతే ఇచ్చారో దాని ఆధారంగా నేను ఏం చేయాలంటే ప్రోగ్రామ్ రాద్దాం అనుకున్నాను. ఓకే, జస్ట్ ఒకసారి ఫోన్ ఇచ్చుకుంటున్నాను. ఓకే, అయిపోయింది. ఏదైనా సరే ఒక మంత్ లోపల మనం ఒక డేట్ కనుక చెప్పామనుకో, ఆ డేట్ ప్రకారము ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఒక టేబుల్ ఉంది చూడండి. ఈ టేబుల్లో నేను ఏం చేశానంటే మొదటి రోజు నేను ఏం చేశానంటే ఈ మంత్లో మొదటి రోజు ఏంటంటే మండే అనుకున్నాను. ఏదైనా మంత్లో ఫస్ట్ డే మండే వచ్చింది అనుకున్నాను. ఆ మండే వచ్చిన మంత్కి తగ్గట్లు
నేనేం చేసేసానంటే, నేను క్యాలెండర్ అనేది ఏం చేశానంటే అరేంజ్ చేశాను 31 డేస్‌లో. ఆటిల్లో నేను పలానా డేట్ అని చెప్పాను. 16 అని చెప్పాను. 16 అని చెప్పంగానే ఏమొచ్చింది? ట్యూస్‌డే అని వచ్చింది. అంటే నువ్వు ఏదైనా ఒక క్యాలెండర్ తీసుకో, ఆ క్యాలెండర్ లోపల నువ్వు ఏదైనా ఒక నంబర్ గనక చెప్పావనుకో, ఆ నంబర్‌కి తగ్గట్లు అది ఏ వీక్ డేని రిప్రజెంట్ చేస్తుంది అనేది గనక మనం పైథాన్‌లో ప్రోగ్రామ్ రాయాలి అనుకో, కోడ్ ఎలా రాస్తారనేది నాకిచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఓకే డన్. దానికోసం నాకేమిచ్చాడంటే డి అని ఒక వేరియబుల్ తీసుకొని దానిలో ఏం చేయమన్నంటే ఏదైనా ఒక వీక్ డేని నోట్ చేసుకో అన్నాడు. తర్వాత ఏం చేయమన్నాడు? ఎన్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్‌లో ఏం చేయమన్నాడు? నువ్వు తీసుకునే డేట్ ఏదైతే ఉందో ఆ డేట్‌ని ఏం చేయమన్నాడంటే స్టోర్ చేసుకోండి అని చెప్పాడు. ఇన్‌పుట్ ఫార్మాట్ అదే కదా చెప్పింది. ఇన్‌పుట్ ఫార్మాట్ ఏం చెప్పాడు? డి అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్‌లో ఏం చేయమన్నాడు? ఇన్‌పుట్‌లో మొదటి లైన్ ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నానో ఆ స్ట్రింగ్‌ని తీసుకొచ్చి స్టోర్ చేసుకున్నాను. ఓకేనా? ఓకే. తర్వాత నేనేం చేశాను? అది డి అనేది ఏం చెబుతుంది? వీక్ డేని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత ఎన్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్‌లో నేనేం చేశాను? సెకండ్ లైన్‌లో ఏదైతే స్టోరేజ్ ఉందో ఆ వాల్యూని తీసుకొచ్చి ఏం చేశానంటే ఎన్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నాను. ఓకేనా? దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా ఇక్కడ దాకా చేసిన దాంట్లో? టికెట్ ఏంటిది నాన్న వసంత? టికెట్ ఏమని ఇచ్చారు? టికెట్ ఏమని చెప్పారు? ఏదైనా సరే ఒక మంత్ గనక తీసుకుంటే దానిలో మనం ఏదైనా ఒక డేట్ గనక చెప్పామనుకో, ఆ డేట్ అనేది ఏ వీక్ డేని రిప్రజెంట్ చేస్తుంది అనేది కనుక మనం తెలుసుకోవాలంటే పైథాన్‌లో ఒక కోడ్ అనేది ఎలా రాస్తారనేది నాకిచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఓకేనా? ఓకే. దానికి తగ్గట్లు నేనేం చేశానంటే ఏం చేస్తానంటే నేను ఇన్పుట్ ఫార్మాట్ అనేది తీసుకొని దానికి తగ్గట్లు అసైన్ చేశాను. తర్వాత నేనేం చేయాలి? లాజిక్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. లాజిక్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి అంటే నాకేంటి అంటే ఒకసారి చూద్దాం. వీక్ డేస్ అంటే ఏందనేది చూద్దాం. వీక్ డే అంటే ఏంటి నాన్న? వీక్ వీక్‌లో ఎన్ని వీక్ డేస్ ఉంటాయి? వీక్ డేస్ అంటే ఏమేమి ఉంటాయి? ఒక మంత్ కనుక తీసుకున్నాం అనుకో, ఆ మంత్‌లో వీక్ డేస్ ఏమేమి ఉంటాయి? సండే అని ఒకటి ఉంటుంది. తర్వాత ఏముంటుంది? మండే అని ఒకటి ఉంటుంది. అలా మనకి ఏముంటుంది? సండే, మండే, ట్యూస్డే ఉంటుంది, థర్స్‌డే అనేసి ఇలా వీక్ డేస్ ఉంటాయి కదా! మనం చెప్పాల్సింది అదే కదా! ఏదైనా ఒక మంత్ కనుక తీసుకుంటే ఆ మంత్ లోపల నాకేం కావాలి అంటే ఆ మంత్ లోపల నేను ఒక నెంబర్ కనుక చెప్పాను అంటే ఆ నెంబర్కి తగ్గట్టు నాకేం కావాలంటే ఆ మంత్లో ఆ డేట్ అనేది ఏ వీక్ డేని రిప్రజెంట్ చేస్తుంది అనేది నాకు తెలియాలన్నమాట. అలా తెలియాలి అంటే నేను ప్రోగ్రామ్ ఎలా రాస్తాను అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఓకే. ఇప్పుడు అలా చేయాలి అంటే నేనేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేయాలి? ఏదైనా ఒక డేట్ కనుక చెప్తే ఆ డేట్‌కి తగ్గట్లు మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న వీక్ డే అనేది ఏ ఏదైనా ఒక డేట్ చెప్తే ఆ డేట్‌కి తగ్గట్లు మనం తీసుకున్న నంబర్ అనేది ఏ వీక్ డేని రిప్రజెంట్ చేస్తుందనేది తెలియాలన్నమాట. అలా తెలియాలంటే ఏం చేయొచ్చు? సింపుల్‌గా చేయొచ్చనమాట. ఏం చేయొచ్చు? మొత్తం మనకి నెలలో ఎన్ని రోజులుంటాయి? ఎన్ని రోజులుంటాయి? 7 డేస్ ఉంటాయి. అంటే ఒక వీక్ గనక తీసుకున్నామనుకో ఎన్ని డేస్ ఉంటాయి? 7 డేస్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే అనేసి మనకేముంటాయి? మొత్తం 7 డేస్ ఉంటాయి అన్నమాట. 7 ఒక వీక్ గనక తీసుకుంటే దాంట్లో 7 డేస్ అనేవి ఉంటాయి. ఒక మంత్ గనక తీసుకున్నాం అనుకో మంత్ తీసుకున్నాం. ఆ మంత్‌ని తీసుకొని నేనేం చేశానంటే, ఆ మంత్‌లో ఏదైనా ఒక డేట్ తీసుకున్నాను. ఆ డేట్‌కి నేనేం చేశానంటే, 7 అనే నంబర్‌తో గనుక నేను పర్సెంటేజ్ డివైడ్ చేశాననుకో, రిమైండర్ వస్తది కదా! ఆ రిమైండర్ గనక 0 గనక వచ్చిందనుకో, దాన్నేమని చెప్పొచ్చు? సండే అని చెప్పేయొచ్చు. అంటే ఎందుకంటే, మనం మంత్ కాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేస్తారు? మంత్ కాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేస్తారు? 0 అంటే సండే అంటాం. 1 ఏమంటాము? మండే అంటాం కదా! 2 అనే దాన్ని ఏమంటాము? ట్యూస్‌డే అంటాం కదా! ఆల్రెడీ వాడిచ్చాడు చూడండి టేబుల్. టేబుల్ ఇచ్చాడు చూడండి. ఏమనిచ్చాడు? ఏదైనా ఒక క్యాలెండర్‌ని గనుక కాలిక్యులేట్ చేసేటప్పుడు మండే అనేదాన్ని ఫస్ట్ డేగా, ట్యూస్‌డే అనేదాన్ని సెకండ్ డేగా, వెడ్నెస్‌డే అనేదాన్ని థర్డ్ డేగా ఇలా మీరేం చేశారంటే కాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళమన్నాడు. సండేని సెవెంత్ డే ఆర్ 0 డేగా తీసుకోమన్నాడు. 0 తీసుకున్న, 7 తీసుకున్న ఒకటే కదా! ఇలా గనక మనం కాలిక్యులేట్ చేసుకుంటా వెళ్తా ఉంటే అప్పుడు మనకేం కావాలి అంటే
మనం ఏదైనా ఒక సపోజ్ 24 అని చెప్పాను, 24 అనగానే ఏమైందో చూడు, వెన్స్డే వచ్చింది. వెంటనే నేను క్లిక్ చేయగలను, నాకు ఏం కావాలంటే ఆ రోజు వెన్స్డే అనేది రావాలి. అలా రావాలి అంటే ఏం చేస్తామనేది చూద్దాం. ఇప్పుడు నేను సపోజ్ 24 తీసుకున్నాను. 24 అనే డేట్ నేను ఏం చేశాను అంటే 7తో డివిజన్ చేశాను. అప్పుడు నాకు ఎంత వచ్చిందో చూడు, 7 3 21. రిమైండర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. రిమైండర్ 3 వస్తే దాన్ని ఏ డే అంటారు? 0 అంటే సండే, 1 అంటే మండే, 2 అంటే ట్యూస్డే, 3 అంటే ఏమంటారు? వెన్స్డే. కావాలంటే మన టేబుల్లోకి వెళ్ళి చూడు, 24 అంటే వెన్స్డే వచ్చేసిందా? అంటే ఏదైనా సరే మన లాజిక్ ఏంటంటే ఏదైనా ఒక డేట్ కనుక తీసుకున్నాం అనుకో, దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక వీక్లో ఎన్నైతే డేస్ ఉన్నాయో దాంతో పర్సంటైల్ డివిజన్ కనుక చేస్తే రిమైండర్ ఎంతైతే వస్తుందో ఆ నెంబర్ ఆధారంగా ఏం చేయొచ్చు అంటే ఆ డేని సండేనా, మండేనా, ట్యూస్డే అనేది చెప్పొచ్చు. అలా చెప్పాలి అంటే మనం ఏం చేయాలి అంటే మనం తీసుకున్న దానికి నొటేషన్స్ అనేవి చెప్పాలన్నమాట. అలా చెప్పాలి అంటే ఎలా చెప్తారనేది చూద్దాం. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇఫ్ కండిషన్ చెప్పినాను. ఇఫ్ మనం ఏదైనా ఒక డే కనుక తీసుకున్నాం చూడు, ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ డి ఈజ్ ఈక్వల్ టు సండే కనుక అయిందనుకో, అంటే మనం తీసుకున్న వీక్ డే అనేది సండే కనుక అయిందనుకో, దాని వాల్యూ ఎంత? అంటే మనం ఏదైనా మంత్లో కనుక తీసుకున్నాం అనుకో, ఏదైనా మంత్లో డి అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? డి అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? వీక్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? మనం ఏదైనా మంత్ కనుక తీసుకుంటే దాంట్లో ఆ ప్రజెంట్ వీక్ డే అనేది సండే కనుక అయిందనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే డే వాల్యూ ఎంత తీసుకుంటున్నాం అంటే 0 అని తీసుకుంటున్నాం అనమాట. ఓకేనా? ఓకే. అలా నేను ఏం చేస్తానంటే ఇఫ్ ఎలీఫ్ తీసుకుంటున్నాను. ఎలీఫ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డి ఈక్వల్ టు ఏమని తీసుకుంటున్నాను? మండే అని తీసుకున్నాను అనుకో, అప్పుడు నాకేమవుతుంది? మనకు మండే కనుక తీసుకున్నాం అనుకో, దాని డే నెంబర్ ఎంత? ఎంత? ఏం వస్తుందా? ఎంత? 1n. ఆల్రెడీ మనం ఏం చేసేసాము, ఏదైనా మంత్ కనుక తీసుకుంటే దాంట్లో వీక్ డేస్ని రిప్రజెంట్ చేస్తున్నాను. ఎలా రిప్రజెంట్ చేస్తున్నాను? దాని యొక్క పర్సంటైల్ వాల్యూ 0 కనుక వచ్చిందనుకో దాన్ని సండే అని, 1 కనుక వచ్చిందనుకో దాన్ని మండే అని, 2 కనుక వచ్చిందనుకో ట్యూస్డే అని తీసుకున్నాను. అంటే అప్పుడు నేనేం చేస్తున్నానంటే నంబరింగ్ ఇస్తున్నాను. మంత్లో 0 అనే నంబర్ కనుక వచ్చింది దాన్ని ఏమంటారంటే సండే అని, 1 వస్తే దాన్ని మండే అనేసి నేను ఏం చేశాను అంటే ఫస్ట్ నేను కండిషన్లో చెప్తున్నాను అనమాట, కంప్యూటర్కి అర్థం అవ్వాలి కాబట్టి. అలా చెప్పాలి అంటే నేను ఏం చేశానంటే ఇక్కడ ఉన్న ప్రతి దాన్ని కూడా ఏం చేస్తాను అంటే కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్తున్నాను. ఓకే. ఈ లీఫ్ అని తీసుకున్నాను. మళ్ళీ ఏం చేశాను డే అనేది 2 కనుక అయిందనుకో, ఇప్పుడు దాన్ని ఏమని పిలుస్తారు? ట్యూస్డే అని తీసుకుంటాను. అదే మనం ఇంకోటి తీసుకున్నాం అనమాట. ఈ లీఫ్ ఇప్పుడు నేను ఏం చేశానంటే డి అనే వేరియబుల్ అంటే వీక్ డే అనేది మనం ఏం చేశానంటే వెన్స్డే కనుక అయిందనుకో, దాని వాల్యూని నేను ఎంత తీసుకుంటున్నాను అంటే దాని డే నెంబర్ని ఎంత తీసుకుంటున్నాను అంటే 3గా తీసుకుంటున్నాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తుంటే ఇది ఈక్వల్ ఎంత తీసుకున్నాను అంటే 3 అని తీసుకున్నాను. దాన్ని అనుకుంటున్నాను అంటే వెన్స్డే అనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ మళ్ళీ పేస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను డే నెంబర్ 4 అని తీసుకున్నాను. ఆ 4 అని తీసుకున్నాను అనుకో, దాన్ని ఏ వీక్ డే అని పిలుస్తారు? నేను వస్తుంది డే అని పిలుస్తారు. నేను ఒక వీక్ తీసుకున్నాను. ఆ వీక్లో 5 అనే డేట్ కనుక తీసుకున్నాను, 5 అనే డే కనుక తీసుకున్నాను అనుకో, దాన్ని ఏ వీక్ డేగా రిప్రజెంట్ చేస్తారంటే ఫ్రైడే అని పిలుస్తారు. క్యాలెండర్ని అరేంజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీక్ డేస్ని ఫస్ట్ అరేంజ్ చేయాలన్నమాట. ఆ వీక్ డేస్లో నేను ఏం చేశానంటే నెక్స్ట్ మనం డే నెంబర్ 6గా కనుక తీసుకున్నాను అనుకో, దాన్ని ఏమని తీసుకున్నాను అంటే సాటర్డేగా తీసుకుంటున్నాను.
ఓకేనా. ఇప్పుడు డే నెంబర్ వచ్చేసరికి మనం ఏం చేస్తానంటే, ఇప్పుడు నేనేం చేస్తానంటే, నేను డే నెంబర్ వచ్చేసరికి నేను 0 తీసుకున్నా కానీ 7 తీసుకున్నా కానీ దాన్ని ఏమనుకుంటున్నాను అంటే సండే అని తీసుకుంటున్నాను. 1 గనక అయిందనుకో దాన్ని ఏమంటా సండే, మండే, ట్యూస్డే అని మనం కౌంట్ చేస్తాం కదా. వీక్ డేస్ అంటే ఏం చెప్తారు, ఫస్ట్ ఆఫ్ ద డేని ఏమంటారంటే మండే అనే దాన్ని ఏమంటారంటే 1గా తీసుకుంటారు. ట్యూస్డేని ఏం తీసుకుంటారు 2గా, వెన్స్డేని ఏం తీసుకుంటారు 3గా, థర్స్డేని ఏం తీసుకుంటారు 4, ఫ్రైడేని ఏం తీసుకుంటారు 5, సాటర్డేని ఏం తీసుకుంటారు 6. అంతకంటే ఎక్కువ వచ్చిందాన్ని ఏమంటారు సండే అనే కదా పిలిచేది. అందుకని సండేని ఏమని తీసుకున్నట్టే 0గా తీసుకున్నాం. ఎలా తీసుకున్నా ఏం కాదమ్మా. కాదు మీకు అలానే తీసుకోవాలనిపించింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ఫస్ట్ తీసుకున్న సండే ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తుంటే ఎల్స్ కండిషన్లో తీసుకున్నాను. అప్పుడు నాకేమైపోయింది, మనం తీసుకున్న వాల్యూ అంతా కూడా మారిపోయింది కదా. ఓకేనా. ఇప్పుడు నేనేం చేశానంటే ఇది ఫస్ట్ డేని నేనేం తీసుకున్నాను అంటే మండే అని తీసుకున్నాను. 0 ఎందుకు తీసుకున్నారు సార్, 7 ఉంది కదా మీరు తీసుకుని 7 డేస్ కదా ఉండేదని ఒప్పుకోవచ్చు. అప్పుడు నేనేం చేశానంటే ఈ మొత్తం తీసాను. ఇప్పుడు నేనేం చేశాను ఇఫ్ కండిషన్ రాశాను. డే నెంబర్ ఒక వీక్ డేని కనుక రిప్రజెంట్ చేయాలంటే వీక్ డేలో కనుక డే 1 మొదటి రోజుని ఏం చేస్తానంటే మంత్లో ఉన్న వీక్స్లో చూస్తున్నాను. వీక్ డేస్లో చూస్తే మొదటి రోజుని ఏమంటారంటే మండే అని పిలుస్తారు. రెండో రోజుని ఏమని పిలుస్తారంటే ట్యూస్డే అని పిలుస్తారు. అలానే అలానే ఏమని పిలుస్తారు అలానే ఏమని పిలుస్తారు అలానే ఏమని పిలుస్తారు అలానే ఏమని పిలుస్తారు ఎల్స్ 7 కనుక అయింది అనుకో అప్పుడు డి ఈక్వల్ టు ఏమని పిలుస్తారు, డి ఈక్వల్ టు 0 ఆర్ 7 ఏదైనా అవి కాలేదు అంటే ఏమని పిలుస్తారు డి. ఓకే. ఇప్పుడు నేను ఏదైనా మంత్ కనుక తీసుకున్నానుకో ఆ మంత్లో వీక్ డేస్ని కనుక చెప్పాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ వీక్ డేస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే నంబరింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ నంబరింగ్ ఆధారంగా మనం ఏం చేయాలంటే ఒక వీక్లో ఏ నెంబర్ని ఏ డే అని పిలుస్తారనేది చెప్పాలన్నమాట. అలా చెప్పాలంటే 0 అనేదాన్ని సండే అనేసి, 1 అనేదాన్ని మండే, ఇలా మనం ఏం చేయాలంటే ప్రతి డేని కూడా ఏం చేయాలంటే డే నెంబర్ని ఏం చేయాలంటే ఏ డేతో రిప్రజెంట్ చేస్తారో దానితో మనం చెప్పాలన్నమాట. ఎందుకంటే మనం ఇన్పుట్ ఫార్మాట్లో ఏం తీసుకుంటున్నాము, డి అనేది ఏం తీసుకుంటున్నాము మండే అని తీసుకుంటున్నాం. అంటే మనం తీసుకున్న డి వాల్యూ మండే కనుక అయితే అప్పుడు దాన్ని డేని ఎంతగా తీసుకుంటున్నాను అంటే 1 అనే నెంబర్గా తీసుకుంటున్నాను అనేసి కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్తున్నాను. సపోజ్ దట్ నేనేం చేస్తానంటే డే నెంబర్ అనేది మనం డి అని తీసుకుంటున్నాం కదా ఒక వేరియబుల్, ఆ వేరియబుల్లో తీసుకున్న వాల్యూ అనేది మండే కనుక అయితే దాన్ని ఏమని తీసుకుంటున్నాను వీక్ డేస్లో దాన్ని ఫస్ట్ డేగా తీసుకుంటున్నాను. అదే నేను తీసుకున్నది సండే అని తీసుకున్నాను అనుకున్నాను సపోజ్ దట్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే సాటర్డే అని తీసుకున్నాను అనుకో. సాటర్డే అంటే నేను తీసుకున్న డి అనేది కదా నేను ఏం చేశాను ఇన్పుట్ ఫార్మాట్లో ఫస్ట్ లైన్ ఏం తీసుకున్నాను డి అనే వేరియబుల్గా తీసుకున్నాను. అంటే నేను తీసుకున్న ఫస్ట్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ అనేది సాటర్డే అనే వాల్యూ కనుక ఈక్వల్ అయిందనుకో దాన్ని ఏ వీక్ డేగా రిప్రజెంట్ చేస్తున్నాను అంటే 6వ రోజుగా గుర్తించుకుంటున్నాను అనేసి నాకు అర్థమైపోయింది. అంటే ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఆ టేబుల్లో నేను ఏం చేశానంటే ఆ వారాల్లో ఒక్కొక్క రోజుని ఏ వీక్ డేగా రిప్రజెంట్ చేస్తారో చెప్పేసాను అనమాట. అలా చెప్పగానే వెంటనే అయిపోదు అనమాట. ఎందుకంటే నాకు ఒక మంత్ లోపల ఏముంటాయి అంటే 31 డేస్ ఉంటాయి అనమాట. వాటిలో నేనేం చేశాను 6 రోజుల్ని రిప్రజెంట్ చేశాను కానీ మిగతా రోజులను రిప్రజెంట్ చేయలేదు కదా. 6 అనే నెంబర్ ఇవ్వగల నాకు డే నెంబర్ చెప్పేసింది. అలా కాకుండా నేనేం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేశానంటే నా క్యాలెండర్ లోపల ఉన్న ఎంటైర్ ద టార్గెట్ డే ఏదైనా నేను చెప్పానుకో ఆ డేకి తగ్గట్లు నాకు ఏం కావాలంటే ఈ వాల్యూ కనుక రిప్రజెంట్ కావాలి అనుకో అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలి అంటే ఏదైనా సరే మనం ఇన్పుట్ ఫార్మాట్లో ఏదైతే వీక్ డే తీసుకున్నామో ఆ వీక్ డేని రిప్రజెంట్ చేసే డేట్ ఏది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పాలి. చెప్పిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఒక నెంబర్ కనుక తీసుకున్నాం అనుకో ఆ నెంబర్ ఏ వీక్ డేనో అనేది మనం చెప్పాలి. అలా చెప్పాలి అంటే ఎలా చెప్తారో చూద్దాం. 17th జూన్ అని చెప్పాను. 17th జూన్ అని చెప్పాను. ఇలానే కదా మనం చెప్పేది. 17th జూన్ అని చెప్పాను. 17th జూన్ అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఎలా చెప్పొచ్చు, 17 ఎలా చెప్పొచ్చు 16+1 అని చెప్పొచ్చా, 16+1 అనొచ్చా. అంటే 16 అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత రోజున ఏమనుకోవచ్చు 17గా తీసుకోవచ్చా. 17th అంటే ఏంటి ఆఫ్టర్ 16. అంటే మనం ఏం చెప్పొచ్చు 16 తర్వాత వచ్చిన దాన్ని ఏమనుకోవచ్చు 16 తర్వాత వచ్చిన డేట్ని ఏమనుకోవచ్చు 17th అని చెప్పొచ్చా.
16 రోజులు అయిపోయిన తర్వాతైనా 17వ రోజు అనేది వచ్చేది, అంతేనే కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే ఒక మంత్ లోపల మనం ప్రజెంట్ డేని కనుక చెప్పాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే దాని ముందల రోజు అయిపోయిన తర్వాత అని చెప్పాలి. నేను సపోజ్ దట్ ఈ 16 అనేదాన్ని ఎన్ అని తీసుకున్నాను, ఈ 17th అనేదాన్ని ఎన్ అని తీసుకున్నాను. 16th డే తర్వాత రోజే వీక్ డే అనేది చెప్పాలంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు, n-1 అని కనుక చేసానుకో అప్పుడు ఏమైంది, అది 17th డేని రిప్రజెంట్ చేయాలి అంటే ఏం చేస్తాము, 16th అయిపోయిన తర్వాత రోజున ఏమంటారంటే 17th డే అని పిలుస్తారు అనేది మనం ఏం చేయొచ్చు అంటే చెప్పొచ్చు. అలా చెప్పడం ద్వారా ఏం చేయొచ్చు అంటే కంప్యూటర్కి ఈజీగా చెప్తారు. అలా చెప్పాలి అంటే ఎలా చెప్తారు అనేది చూద్దాం. అంటే మనం ఒక జూన్ అనే మంత్ లోపల 17th డే అనేది ఏ వీక్ డే అనేది చెప్పాలి అనుకున్నాను. అలా చెప్పాలి అంటే దానికి నేను ఏం చేస్తానంటే మనం తీసుకున్న ఎంటైర్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్లో నుండి ఆ డేట్లో నుండి నేను ఏం చేస్తానంటే 1 నెంబర్ని కనుక లాస్ట్ చేశానుకో ఆ లాస్ట్ చేసిన డేట్కి దానికి నేను ఏం చేశానంటే డే ఏదైతే ఉందో మనం తీసుకున్న డే దాన్ని తీసుకొచ్చి యాడ్ చేశాను. ఆ డే అనేది ఏం చేస్తుందంటే వీక్ డేని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మనం 17th డేని కనుక చూడాలి అంటే 17th నుండి ఒకటి కనుక తీసేసానుకో ఆ తీసేసేటప్పుడు నాకేమైందంటే 16 అనేది వచ్చేసింది. ఆ 16కి నేను ఏం చేశానంటే ఆల్రెడీ ఇక్కడ మనం ఏం చేసాము ఒక్కొక్క రోజుని ఒక్కొక్క డే నెంబర్తో చెప్పాం కదా. 16th డేని కనుక చెప్పాలి అనుకో 17th డేని కనుక మనం చెప్పాలి అంటే ఎలా చెప్తారు, 17th అనే డేట్ని కనుక చెప్పాలంటే ఏం చెప్తాము 60 ప్లస్ 1 డే అని చెప్తాను. ఇలా కనుక చెప్తే దాన్ని 17th డే అని చెప్పొచ్చా. 16ని నేను ఎలా రాసుకుంటున్నాను అంటే 17ని ఎన్ అనుకున్నాను కాబట్టి n-1 అని తీసుకున్నాను. 1 డే అంటే ఏం చెప్పానంటే ఇక్కడ మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రాంలో డి అనేది చెప్పాను, డి ఈక్వల్ 4 అంటే అది ఒక రోజుని చెప్తుంది అనమాట. డి ఈక్వల్ 1 అని చెప్పానంటే అది ఒక రోజుని చెప్తుంది. అంటే మనం ఏం చేస్తానంటే మనం ఏదైతే డే తీసుకున్నానో ఆ డేకి నేనేం చేశానంటే మనం తీసుకున్న ఎంటైర్ ద డేట్లో ఒక నెంబర్ని తీసేసాను. ఈ తీసేసిన దాన్ని ఏమనుకున్నా అంటే టార్గెటెడ్ అండర్స్కోర్ డే అని తీసుకున్నాను. అంటే ఒక టార్గెటెడ్ డేని ఏంటి అంటే ఏదైనా 17th డే అనేది చెప్పాలి అంటే దానికి టార్గెటెడ్ డేగా ఎలా చెప్తారంటే ఇలా చెప్తారనమాట. తర్వాత నేను ఏం చేశానంటే ఒక డే వచ్చేసేసింది. ఆ టార్గెటెడ్ డే ఏదైతే ఉందో ఆ డేని నేను ఏం చేస్తున్నా అంటే పర్సంటేజ్ చేస్తున్నాను అనమాట. టార్గెటెడ్ డేని నేను ఏం చేస్తున్నా అంటే రిప్రజెంట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నేను రిజల్ట్ అని తీసుకున్నాను. రిజల్ట్ అని తీసుకొని నేను ఏం చేశానంటే రిజల్ట్లో నేను ఏం చేశాను టార్గెటెడ్ డే ఏదైతే ఉందో ఆ డేని నేను ఏం చేశానంటే పర్సంటైల్ చేశాను. దేంతో చేశాను, వీక్ డేస్ ఎన్నైతే ఉన్నాయో దాంతో నేను ఏం చేశానంటే పర్సంటైల్ చేశాను. అప్పుడు నాకేమొచ్చిందంటే రిజల్ట్ అనేది వచ్చింది కదా. ఇఫ్ రిజల్ట్ అనేది ఈజ్ ఈక్వల్ టు ఆ తీసుకున్న నెంబర్ని కనుక రిజల్ట్ కనుక చేస్తే దాని యొక్క వాల్యూ 0 కనుక వచ్చిందనుకో దట్ ఈస్ ఏమనుకున్నా అంటే ప్రింట్ ఆఫ్ దాన్ని ఏమనుకున్నా అంటే సండే అని ప్రింట్ చేశాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఎలీఫ్ కండిషన్ తీసుకున్నాను. ఎలీఫ్ మనం ఏదైతే టార్గెటెడ్ డే తీసుకున్నామో ఆ డే యొక్క రిజల్ట్ ఆ డేని నేను ఏం చేశానంటే వీక్ డేస్తో నేను ఏదైతే పర్సంటైల్ చేశానో ఆ పర్సంటైల్ చేసినప్పుడు రిమైండర్ కనుక 1 కనుక వచ్చిందనుకో ఆ డేని ఏమని పిలుస్తారంటే మండే అని పిలుస్తారనమాట. ఓకే డన్. అలా నేను ఏదైతే డే తీసుకున్నానో ఆ డేని నేనేం చేశానంటే నేను తీసుకున్న డేని నేనేం చేశానంటే వీక్ డేస్ ఏదైతే ఉందో ఆ డేతో నేనేం చేశానంటే డివైడ్ చేసేసాను. అప్పుడు రిమైండర్ కనుక 2 కనుక వచ్చిందనుకో దాన్ని ఏమని పిలుస్తారు ట్యూస్డే అని పిలుస్తారు అన్నమాట. ఓకే డన్. అలా నేనేం చేస్తానంటే నేనేం చేస్తానంటే మనం తీసుకున్న రిజల్ట్ అనేది ఏమైంది ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ 3 కనుక వచ్చిందనుకో అప్పుడు ఆ డేట్ని ఏమని పిలుస్తారంటే ప్రింట్ ఆ రోజుని ఏమని పిలుస్తారు వెన్స్డే అని పిలుస్తారు. ఓకే, అలా నేనేం చేస్తానంటే మళ్ళీ ఇంకో కండిషన్ తీసుకున్నాను. నేను రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు 4 కనుక అయిందనుకో ఆ డేని ఏమని పిలుస్తారంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి దాన్ని ఏమని పిలుస్తారంటే డే అని పిలుస్తారనమాట. ఓకే డన్. అలా నేను ఏం చేస్తానంటే మరొక కండిషన్ తీసుకున్నాను. ఎప్పుడైతే నేను రిజల్ట్ చేశానో
ఆ రిజల్ట్ అనేది ఏమైంది అంటే 5 గనక అయిందనుకో రిమైండరు, ఆ డేని నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఆ రోజు ఏమనుకున్నానంటే ఫ్రైడే అని తీసుకున్నాను. ఓకేనా, దాన్ని నేనేం చేశానంటే రిలీజ్ కండిషన్ తీసుకున్నాను. నేను తీసుకున్న రిజల్ట్ నేను ఏదైతే రిమైండర్ చేశానో ఆ రిమైండర్ వాల్యూ అనేది ఈక్వల్ టు 0 అయిందనుకో, 6 కనుక అయిందనుకో, ఆ డేని ఏమని తీసుకుంటానంటే ప్రింట్ ఆఫ్ ఆ రోజున ఏమని తీసుకుంటున్నానంటే సాటర్డే అని తీసుకుంటున్నాను. ఓకేనా, నేను ఏం చేశానంటే ఫస్ట్ వీక్ డే అనేది ఏం తీసుకున్నానంటే మండే అని తీసుకున్నాను. నేను తీసుకున్న నెలలో మొదటి రోజు మండే అని తీసుకున్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే యాజ్ పర్ ఈ క్యాలెండర్ ఆధారం చేస్తాను. మొదటి రోజు మండే అని తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ఒక నెంబర్ చెప్పాను. ఎంతని చెప్పానంటే 15 అని చెప్పాను. ఆ 15 అనేది ఏ రోజు వచ్చింది, మండే అని రావాలి. ఈ కోడ్ రాసేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైంది వచ్చేది, మండే అనేది వచ్చేసింది. నేను తీసుకున్న మంత్లో మొదటి రోజు మండేనే అయింది. కాకపోతే నేను తీసుకున్న డేట్ ఎంతంటే 21 అని తీసుకున్నాను, లేదంటే 30 అని తీసుకున్నాను. ఆ 30 అనే డే అనేది ఏ వీక్ డే రిప్రజెంట్ చేస్తుంది అనేది చూద్దాం అనుకున్నాను. చూద్దాం ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు ఏమైందంటే 30 అనేది ట్యూస్డేని రిప్రజెంట్ చేసింది. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే దీంట్లోకి వెళ్ళి డే మార్చేసాను. ఎంత తీసుకున్నాను అంటే 7 అని తీసుకున్నాను. 7 అని ఇవ్వగానే అది ఏ డే వస్తుందని చూద్దాం అనుకున్నాను. 7 అని ఇవ్వగానే ఏమవుతుంది, సండే అని వచ్చేసింది. సండే వచ్చేసేసిందా 7 అనే డేటు. అంటే ఏదైనా ఒక నెల కనుక తీసుకుంటే దానిలో మొదటి వచ్చే రోజు ఏదైతే ఉందో ఆ రోజుని మనం చెప్పాలన్నమాట. మొదటి వచ్చే రోజు ఏది, అలానే మనం తీసుకున్న రోజు ఏది, ఆ రోజుకి తగ్గట్టు నాకేం కావాలంటే క్యాలెండర్లో ఆ డే అనేది ఏ డేట్ని, ఏ వీక్ డేని రిప్రజెంట్ చేస్తుంది అనేది కనుక మనం తెలియాలి అంటే మనం ఏం చేస్తామంటే ప్రోగ్రాము ఇలా రాయడం ద్వారా మాత్రమే ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మనకి ఏవైతే ఇన్పుట్ ఫార్మాట్ ఇచ్చారో ఆ ఇన్పుట్ ఫార్మాట్ రెండింటిని తీసుకున్నాను. అంటే మనం తీసుకున్న నెలలో ఉన్న మొదటి డే అనేది ఏది అనేది మనం చెప్పాలి. ఆ డేని నేను ఏం చేశానంటే డీగా తీసుకున్నాను. డి ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. అంటే నువ్వు ఏదైనా ఒక క్యాలెండర్ రాసేటప్పుడు ప్రతి క్యాలెండర్లో కూడా మండే అనేది మొదటి రోజు రాదు కదా. అందుకని మనం ఏదైనా సరే ఒక మంత్ని కనుక క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఒక క్యాలెండర్ మంత్లో ఉన్న ఏ డేట్నైనా సరే అది ఏ వీక్ డేనో అనేది రిప్రజెంట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న మంత్ ఏదైతే ఉందో ఆ మంత్లో స్టార్టింగ్ ఆఫ్ ద డే ఏదైతే ఉందో అది ఏ రోజు అనేది చెప్పాలి అంటే దానికోసం నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ నేను ఏం చేశానంటే ఇన్పుట్ ఫార్మాట్లో చెప్పేస్తాను. తర్వాత నేనేం చేయాలి, ఒక నెంబర్ అనేది చెప్పగలి నేను ఏదైతే నెంబర్ చెప్తానో ఆ నెంబర్కి తగ్గట్టు మనం తీసుకున్న ఆ నెలలో ఆ రోజు ఏ రోజుని రిప్రజెంట్ చేస్తుందో చెప్పాలి. అలా చెప్పాలి అంటే మనం ఏం చేయాలంటే వారాలు కనుక తీసుకున్నాం అనుకో ఎన్ని రోజులు ఉంటాయి అంటే వారంలో 7 రోజులు ఉంటాయి. అందుకని 7 రోజులు నేనేం చేశానంటే ఒక్కొక్క రోజుకి ఏం చేశానంటే ఒక్కొక్క వారపు యొక్క నెంబర్ని అసైన్ చేశాను. 1 అనే నెంబర్ని కనుక ఒకటో రోజుని ఏమనుకున్నా అంటే మండే అనేసి, 2 అనే తారీఖు వచ్చిన దాన్ని ఏమనుకున్నా అంటే ట్యూస్డే. అంటే ఒక డేని నేనేం చేశానంటే వీక్ డేస్తో స్ప్లిట్ చేశాను. 0 అనే డే కనుక ఉంటే దాన్ని సండేగా తీసుకున్నాను. ఒక డే అనేది 1 కనుక అయ్యింది అంటే దాన్ని మండే అనేసి, 2 అనేది కనుక అయిందంటే దాన్ని ట్యూస్డే అనేసి, వీక్ డేస్ నేను ఏం చేశానంటే నంబరింగ్ అనేది ఇస్తున్నాను. అంటే ఒక డేకి నేను ఏం చేస్తున్నానంటే నంబరింగ్ ఇస్తున్నాను. 0 అనే నంబర్ కనుక ఉంది అంటే దాన్ని సండే అనుకున్నాను. 1 అనే నెంబర్ కనుక ఉంది అంటే దాన్ని మండే అని తీసుకున్నాను. అంటే నేను ఏం చేశానంటే ఒక వీక్ లోపల ఏ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్కి తగ్గట్టు నేను ఏం చేశానంటే 7 వారపు రోజులు నేను ఏం చేశానంటే ఒక్కొక్క డేకి నేను అసైన్ చేశాను. ఓకేనా, అలా అసైన్ చేయాలి అంటే మనం ఎలా రాస్తారంటే కోడు ఇలా రాయడం ద్వారా అసైన్ చేస్తారు. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేశానంటే 16th డే అనేది చెప్పాలనుకో నేను ఆల్రెడీ ఏం చేశాను, ఒక రోజుని రిప్రజెంట్ చేశాను. 0 అనే డేని ఏమంటారంటే సండే అంటారని, 1 అనే రోజుని మండే అంటారనేసి మనం రిప్రజెంట్ చేసాము. ఒక రోజుని నేను ఆల్రెడీ చెప్పాను. 16th అనేది చెప్పాలంటే ఎలా చెప్తారు, 15th ప్లస్ 1 డే కనుక చెప్తే దానికి 16th డేస్ అని చెప్తారు కదా, 16th డే అని చెప్తారు కదా. అంటే నేను ఆల్రెడీ ఒక డేని నేను రిప్రజెంట్ చేశాను కాబట్టి రిమైనింగ్ డేస్ని కనుక చెప్పాలి అంటే ఎలా చెప్తారంటే మనం తీసుకున్న టోటల్ నెంబర్లో ఒకటి తీసేసేసి మనం ఇందాక డే నెంబర్ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఆ డే నెంబర్ని కనుక యాడ్ చేసామనుకో అప్పుడు ఏమైందంటే మనం 16th డేని ఎలా చెప్తారంటే ఆల్రెడీ మనకు ఒక డేకి చెప్పాను అనమాట. ఒక డే అంటే అలానే డే ఇది అనేసి చెప్పాను అనమాట. సాటర్డే అంటే ఇది సాటర్డే అని చెప్పాను. ఇప్పుడు 16వ రోజు సాటర్డే అయిందనుకో
16 అనేది ఒక సాటర్డే ప్లస్ 15 అనేది కలుపుకున్నాను అనుకో, అప్పుడు ఏమైంది నాకు 16 అనేది వస్తుంది కదా. అంటే ఆల్రెడీ ఒక డేని డిక్లేర్ చేయాలి అంటే ఏం చేశారంటే, ఇలా మనం ఏం చేస్తారంటే ఇఫ్ కండిషన్ ఆధారంగా ఒక డేకి నెంబరింగ్ ఇచ్చేసేసి, ఇది ఈ నెంబర్ కనుక వస్తే అది పలానా రోజు, పలానా వీక్ డే అనేది చెప్పేసి అనమాట. తర్వాత నేను ఏం చేశానంటే ఆ డే నెంబర్ని తీసుకొని నేను ఏం చేశానంటే నా ఎంటైర్ ద డే ఏదైతే ఉందో దాంట్లో ఒక నెంబర్ కనుక తీసేసానుకో, అప్పుడు వచ్చిన దాన్ని ఏమంటారంటే నెలలో ఉన్న రోజులన్నీ కూడా రావడం జరిగింది. ఆ నెంబర్ నేను ఏం చేస్తానంటే 7 అనే నెంబర్తో కనుక డివిజన్ కనుక చేసేసానుకో, అప్పుడు వచ్చే రిమైండర్ ఆధారంగా నేను ఏం చేశానంటే అది ఏ రోజు అనేది చెప్పడం అనేది జరిగింది. ఇలా రాయడం ద్వారా మాత్రమే ఏం చేస్తారంటే మనం తీసుకున్న టాస్క్ ఏం చేయగలమంటే అచీవ్ చేయడం అనేది చేయగలం అనమాట. ఇంకా బోల్డ్ అనే పద్ధతుల్లో చేస్తారు. బట్ ఇది అనేది ఏమైంది అంటే చాలా షార్టెస్ట్ టెక్నిక్ అనమాట. ఓకే ఓకే తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ బుక్ మోడ్ తీసేసి నేను ఏం చేస్తానంటే సబ్మిట్ చేస్తాను. ఏమైందంటే ఈ క్వశ్చన్కి కావాల్సిన టెస్ట్ కేసెస్ అన్ని కూడా ఏమైందంటే పాస్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఓకే ఓకే అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. తర్వాత మనం ఏం చేసాము, చాలామంది కూడా ఏం చేస్తారంటే నాకు కొంతమంది ఏం చేస్తారంటే పిక్స్ పెడతా ఉన్నారన్నమాట. దాంట్లో ఏం చేస్తారంటే ఈ అనుకుంటా నావిగేటర్ ద్వారా జూపిటర్ నోట్బుక్ కనెక్ట్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే బోల్డ్ అనే బగ్స్ వస్తున్నాయి అని చెప్పారన్నమాట. ఆ బగ్స్ అన్నిటిని కూడా రెక్టిఫికేషన్ చేయాలంటే షార్టెస్ట్ టెక్నిక్లోకి వెళ్ళిపోయాం అన్నమాట. ఏం చేసేసాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఈ జూపిటర్ నోట్బుక్తో కనుక మనం కనెక్ట్ అవ్వాలంటే ఒకటి చేయాలన్నమాట. ఏం చేయాలి నాన్న వసంత, ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, మీరు ఇవి కాకుండా ఒక టెక్నిక్ ఫాలో అయితే అయిపోయింది అనమాట. ఏంటిది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఏదైతే మొదటి నుంచి మీ దగ్గర మీకు ఏదైతే ఉందో మీరు ఏం చేయాలంటే గూగుల్ అనేది ఓపెన్ చేయండి. దాంట్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే అనకొండ నావిగేటర్ అని ఒకటి ఉంటుంది అనమాట. అనకొండ అనకొండ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. అనకొండ డౌన్లోడ్ అనేది అనకొండ డౌన్లోడ్ అని కనుక క్లిక్ చేశారనుకోండి, మీకు ఫస్టే వస్తుంది అనమాట. ఏంటిదంటే అనకొండ.com అనేసి ఒక అఫిషియల్ వెబ్సైట్ అనేది వస్తుంది అనమాట. దాంట్లో ఏంటంటే డౌన్లోడ్ అనకొండ డిస్ట్రిబ్యూషన్ అనే ఏదైతే బ్రౌజర్ ఉంటుందో ఆ బ్రౌజర్ ఉన్న వెబ్సైట్ని క్లిక్ చేయండి. వెంటనే మీకు ఏమైంది అంటే అనకొండకి సంబంధించిన ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయింది అనమాట. దాంట్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఒకటి చేయొచ్చు అనమాట, ఫ్రీ డౌన్లోడ్. డైరెక్ట్ ఈ ఫ్రీ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినా లేదంటే మామూలుగా క్లిక్ చేసినా కానీ మీకు ఏమైందంటే ఒకే పేజీ అనేది ఓపెన్ అయింది. ఆ పేజీలో ఏమైందంటే ఈమెయిల్ ఐడి అని ఒకటి ఉంటుంది కదా, ఈ ఈమెయిల్ ఐడి కాడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇచ్చేసి మీరు ఏం చేస్తారంటే క్లిక్ చేసేసి సబ్మిట్ అనేది కనుక చేశారనుకోండి, వెంటనే ఏమైందంటే మీ మెయిల్కి ఒక పాపప్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, వెంటనే మీరు ఏం చేస్తారంటే ఆ మెయిల్ పాపప్ లోపలికి వెళ్ళేసేసి మీరు ఏం చేస్తారంటే అక్కడ డౌన్లోడ్ నవ్వు అని ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ నవ్వు అనే యూఆర్ఎల్ని తీసేసుకొని మీరు వరుసగా ఏం చేస్తారంటే నెక్స్ట్ 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 ఎన్నైతే నెక్స్ట్లు వస్తాయో ఆ నెక్స్ట్లు అన్నిటిని కొట్టేసేయండి. చివరిగా మీకు ఏం జరిగిందంటే ఫినిష్ అనే కాలం అనేది వస్తుంది. ఆ ఫినిష్ అనే కాలం వచ్చేంత వరకు మీరు ఏం చేస్తారంటే అన్నిటికీ నెక్స్ట్ కొట్టేసేయండి. ఓకేనా, ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. సార్ ఓకే, ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ అనకొండ అనేది డౌన్లోడ్ చేసేసేటప్పుడు మీరు ఇంకొకటి కూడా చేయాలన్నమాట. ఏం చేయాలి అంటే మీ ల్యాప్టాప్ కనుక ఓపెన్ చేసుకొని దాంట్లో గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మీరు ఏం చేయాలంటే పైథాన్ డౌన్లోడ్ అని క్లిక్ చేయాలన్నమాట. పైథాన్ డౌన్లోడ్ అని క్లిక్ చేసేసి అప్పుడు నాకేమైందంటే అఫిషియల్గా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది అనమాట. python.org అని ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఈ python.org అనే వెబ్సైట్ని జస్ట్ క్లిక్ చేయగానే మీకు ఏమైందంటే ఇక్కడ డౌన్లోడ్ పైథాన్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది. ఈ డౌన్లోడ్ పైథాన్ అనే కనపడ్డ ఆప్షన్ ఏం చేస్తారంటే క్లిక్ చేయగానే మీకు ఫైల్ ఓపెన్ అయింది. వెంటనే మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఈ ఫైల్ ఓపెన్ అవ్వగానే దాంట్లోనే మీరు ఏం చేయాలంటే యాడ్ ఈఎక్సీ ఫైల్ అనేది ఉంటుంది చూడండి, దాన్ని క్లిక్ చేసేసి తర్వాత అన్ని ఎస్ఎల్ కొట్టేసుకొని వెళ్ళిపోండి. వెంటనే మీకు ఏమైందంటే పైథాన్ అనేది కూడా ఇన్స్టాల్ అయిపోయింది. ఈ రెండింటిని ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లేటర్ మనం ఏం చేయాలి అంటే తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక స్టెప్ ఫాలో అవ్వండి. ఏం చేస్తారంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ స్క్రీన్ దగ్గరకు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ దగ్గరకు వచ్చి మీరు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేసేసి యూ అని క్లిక్ చేసేసి ఒక ఫోల్డర్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఈ ఫోల్డర్కి ఒక పేరు అనేది పెట్టండి. ఏం చేస్తున్నాం మనము జూపిటర్ నోట్బుక్తో చేస్తున్నాం కాబట్టి జేపీ అని పెట్టుకోండి.
NumPyతో చేస్తున్నాం కాబట్టి NumPy అని పేరు ఇచ్చేసాను, జేపీ అని పెట్టాను. ఓకేగా, ఇలా పెట్టేసేసి జస్ట్ వదిలేసేయండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న సెర్చ్ ఇంజిన్ మీద క్లిక్ చేసేసి అనకొండ నావిగేటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ అప్లికేషన్ జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమైందంటే వితిన్ 2 minutesలో మీకు ఏమైందంటే ఈ అనకొండ నావిగేటర్ అనేది ఏమైందంటే లోడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా మనకి పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఏమైందంటే సైన్ ఇన్ ఫర్ ఏఐ కోడింగ్ హెల్ప్ అని ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ద్వారా మనం ఏం చేద్దామంటే కోడ్ని కనుక సాల్వ్ చేద్దామని కనుక మీకు అవసరం కనుక అయితే ఈ మెయిల్ ఐడితో మీరు ఏం చేయండి అంటే సైన్ ఇన్ అవ్వండి అని చెప్తారు. మనకి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం స్టార్టింగ్లో నేర్చుకోకూడదు అనమాట, అది ఆన్సర్ ఇస్తుంది కాబట్టి. అందుకోసం మనం ఏం చేసామంటే ఇక్కడికి వెళ్ళి ఎక్స్ అని క్లిక్ చేశాను, అది క్యాన్సిల్ అయిపోయింది, ఆ పేజ్ అది పోయింది. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జూపిటర్ నోట్బుక్ అనేది ఉంటుంది, మ్యాక్సిమైజ్ చేయగానే మీకు వెంటనే కనపడిద్ది అనమాట సెకండ్ స్క్రోల్లోనే. అక్కడ ఏమైంది అంటే లాంచ్ అని ఒక బటన్ ఉంటుంది, ఆ లాంచ్ అనే బటన్ని క్లిక్ చేయగానే మీకు వెంటనే ఏమైందంటే ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయ్యిద్ది అనమాట. జస్ట్ 1 సెకండ్. మీకు వెంటనే ఏమైందంటే మీ దగ్గర ఉన్న ఏదో ఒక బ్రౌజర్తో ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందంటే ఒక ఇంటర్ఫేస్ని ఓపెన్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ ఇంటర్ఫేస్లో వన్ డ్రైవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మీ దగ్గర కీబోర్డ్లో ఉన్న ఎంటర్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఏమైందంటే ఏదైతే వన్ డ్రైవ్లో ఉన్నాయో బోల్డ్ అనే ఫోల్డర్స్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మీరు ఇందాక న్యూ పేజ్ ఎక్కడైతే న్యూ ఫోల్డర్ ఓపెన్ చేశారో ఆ ఫోల్డర్ ఎక్కడ పెట్టుకున్నాం, డెస్క్టాప్లో పెట్టుకున్నాం కాబట్టి డెస్క్టాప్ అనే బటన్ని క్లిక్ చేయండి. వెంటనే మళ్ళీ ఎంటర్ కొట్టండి. వెంటనే మీకు ఏమైందంటే ఆ డెస్క్టాప్ లోపల మీరు ఎన్నైతే ఫోల్డర్స్ క్రియేట్ చేశారో ఆ ఫోల్డర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అనమాట. దాంట్లో మనం ఇందాక ఏ నేమ్ పెట్టాం, జేపీ అని పేరు పెట్టాం. ఆ జేపీ అనే నేమ్ మీద ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసామో ఆ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. వెంటనే ఏమైందంటే మీరు జేపీ అనే ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేశారో ఆ ఫోల్డర్లో ఎలాంటి ఫైల్స్ అనేవి లేవు అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఫోల్డర్ ఓపెన్ చేసినాక ఇక్కడ న్యూ అనే ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ని క్లిక్ చేసి దాంట్లో పైథాన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ పైథాన్ అనే మొదటి ఆప్షన్ని క్లిక్ చేయండి. వెంటనే మీకు ఏమైందంటే ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయ్యింది. అది ఏంటిదంటే జూపిటర్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే జూపిటర్ నోట్బుక్తో కనెక్ట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకే, దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? వసంత, ఏమన్నా వసంత, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సతీష్, డూ యూ? ఓకే, ఈ కనెక్ట్ అవ్వడంలో ఓకే. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనం చేసే ప్రతిదీ కూడా ఏమైందంటే మనం ఇందాక క్రియేట్ చేసాం కదా డెస్క్టాప్ మీద, ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ప్రతిదీ కూడా సేవ్ అవ్వడం అనేది జరిగింది. అలా సేవ్ అయ్యేటప్పుడు ప్రతిదానికి కూడా ఒక ఫోల్డర్ నేమ్ ఇద్దామనేసి నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఫైల్ అని ఒక బటన్ ఉంటుంది, ఆ ఫైల్ బటన్లో క్లిక్ చేస్తే మీకు వెంటనే బోల్డ్ అనే ఆప్షన్స్ కనపడుతుంది. దాంట్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే రీనేమ్ అని ఒక బటన్ని క్లిక్ చేయండి. వెంటనే మీకు ఏమైందంటే ఒక ఆప్షన్ ఓపెన్ అవుతుంది ఫైల్. ఆ ఫైల్లో అన్టైటిల్డ్ అని ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ మొత్తం తీసేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం, ఈరోజు ఫస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ అని పెట్టండి, _ టాస్క్ అని పెట్టండి. ఫస్ట్ టాస్క్ చేస్తున్నాను అని పెట్టేసి నేను ఏం చేస్తానంటే .ipymb అనేది ఆటోమేటిక్ ఉంటుంది, అది ఏంటంటే ఫైల్ యొక్క నేమ్ అంటారు, అదేంటో తర్వాత చూద్దాం అని పెట్టేస్తే రీనేమ్ అని చేయండి. వెంటనే ఏమైందంటే ఇది మీరు చేస్తున్న దానికి అది జూపిటర్ పక్కనే మీ నేమ్ పడుతుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే కోడ్ రాస్తున్నామో ఆ కోడ్ అంతా కూడా ఏమవుతుందంటే జూపిటర్ నోట్బుక్లో స్టోరేజ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం జూపిటర్ నోట్బుక్తో ఏం చేద్దాం అనుకున్నాము, జూపిటర్ నోట్బుక్తో మనం ఏం చేద్దాం అనుకున్నాం అంటే ఒక టాస్క్ అనేది చేద్దాం అనుకున్నాం. ఏంటిది మనం నేర్చుకోవాలనుకుంది, పైథాన్ అనే దానిలో మనం ఇప్పుడు దాకా బోల్డ్ అన్ని డేటా టైప్తో వర్క్ చేయడం అనేది నేర్చుకున్నాం. ఏంటిది, డబల్ కోట్స్ వచ్చేసి స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ కనుక తీసుకున్నాం అనుకో ఆ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ని యాక్సెస్ చేయడం ఎలా, ఆ స్ట్రింగ్ని క్రియేట్ చేయడం ఎలా, ఇవన్నీ కూడా మనం చేయడం అనేది నేర్చుకున్నామా లేదా? అలానే ఒక స్క్వేర్ బ్రేసెస్ పెట్టి కనుక ఒక వాల్యూ కనుక రాసామనుకో 1,
2, 3 అని కనుక రాసామనుకో దీన్ని ఏమని పిలుస్తారు? లిస్ట్ అని పిలుస్తారు కదా. అంటే లిస్ట్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారు, అలానే ఆ లిస్ట్తో కనుక ఏదైనా వాల్యూని యాక్సెస్ చేయాలన్నా ఆ లిస్ట్ని ఇంకో లిస్ట్కి కలపాలన్నా ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇలా ఒక లిస్ట్ మీద ఎన్ని రకాల మెథడ్స్ ఏవైతే చేస్తారో అవన్నీ అప్లై చేయాలంటే ఎలా చేస్తారు అనేది కూడా మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం. అలానే రౌండ్ బ్రేసెస్ కనుక తీసుకున్నాం దాన్ని ఏమంటారంటే పెరాంథసిస్ అంటారు. అంటే దీన్ని ఏమంటారంటే ఒక పెరాంథసిస్ తీసుకొని దాంట్లో ఏవైనా వాల్యూస్ కనుక ఇచ్చామనుకో వాటిని ఏమంటారంటే టపుల్ అని పిలుస్తారు. అంటే ఒక టపుల్ కనుక క్రియేట్ చేసామనుకో ఆ టపుల్తో ఎలా వర్క్ చేస్తారు, ఎలా అనేది కూడా మనం ఏం చేస్తామంటే ఎలా ఆర్గనైజ్ చేస్తారు ఒక వాల్యూస్ని, ఈ పద్ధతులన్నీ కూడా మనం నేర్చుకున్నాం అనమాట. అలానే 2 ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని ఆ ఫ్లవర్ బ్రేసెస్లో ఇలా కనుక వాల్యూస్ కనుక ఇచ్చామనుకో 1, 2 కనుక ఇచ్చామనుకో ఇలా ఇచ్చే వాటిని ఏమంటారంటే సెట్ అని పిలుస్తారు. అంటే ఒక సెట్ని క్రియేట్ చేయడం ఎలా, ఆ సెట్ లోపల వాల్యూస్ని ఎలా అసైన్ చేస్తారనే పద్ధతులన్నీ కూడా మనం ఏం చేస్తామంటే నేర్చుకోవడం జరిగింది. అలానే మనం ఏం చేస్తున్నామంటే ఒక రౌండ్ బ్రేసెస్ తీసుకొని ఆ రౌండ్ బ్రేసెస్ లోపల నేను ఏం చేశానంటే A:1 అని పెట్టాను. ఇలా కనుక పెట్టామనుకో దాన్ని ఏమంటారు కీ వాల్యూ అంటారు. ఏదైనా ఫ్లవర్ బ్రేసెస్ లోపల కీ వాల్యూస్ని కనుక స్టోర్ చేసామనుకో అలా స్టోర్ చేసే దాన్ని ఏమంటారంటే డిక్షనరీస్ అంటారని మనం నేర్చుకున్నాం కదా. అంటే ఒక డిక్షనరీతో ఎలా వర్క్ చేస్తారు, ఎలా డీల్ చేస్తారనే పద్ధతులన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ నేర్చుకోవడం అనేది జరిగిపోయింది కదా. ఓకే, ఇలా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే ఇలా బోలెడు రకాల డేటా టైప్స్ని ఎలా క్రియేట్ చేస్తారు, వాటితో ఎలా వర్క్ చేస్తారనే పద్ధతులన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే నేర్చుకోవడం అనేది జరిగింది. ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే పైథాన్లో మోస్ట్ ఇంపార్టెంట్గా పైథాన్లో బోల్డ్ అంతమంది రెగ్యులర్గా యూజ్ చేసే వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ అనమాట. ఏంటిది అంటే యారే అంటారనమాట. యారే అంటే ఏంటంటే ఏదైనా స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేసెస్లో 1 తర్వాత కామా స్పేస్ ఉంది, తర్వాత ఇంకొక ఐటమ్, తర్వాత స్పేస్ ఉంది ఇంకొక ఐటమ్, ఇలా కనుక రాసామనుకో దీనిని ఏమంటారంటే యారే అని పిలుస్తారనమాట. అంటే ఒక యారే అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారు, ఆ యారేస్తో పైథాన్లో ఎలా వర్క్ చేస్తారు అనే దాని గురించి మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. అంటే మనం ఈ సెషన్స్లో మనం ఏం చేస్తామంటే లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ అంటే యారే అనే ఒక కాన్సెప్ట్ని పైథాన్లో ఎలా క్రియేట్ చేస్తారు, దాంతో ఎలా వర్క్ చేస్తారు అనే దాని గురించి మనం ఏం చేస్తామంటే నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఓకే, ఈ యారేస్ అనే కాన్సెప్ట్ని పైథాన్లో మనం ఎప్పుడూ కూడా డైరెక్ట్గా క్రియేట్ చేయలేం. ఎందుకంటే ఒక యారేని క్రియేట్ చేసే ఆప్షన్ అనేది పైథాన్లో మనకి లేదనమాట. ఓకేనా, లిస్టు, టపుల్, సెట్, డిక్షనరీ అనేవి ఏంటంటే ఇన్బిల్ట్గా ఉన్న ఫీచర్స్ కాబట్టి ఆ ఫీచర్స్ అన్నీ ఆల్రెడీ పైథాన్లో ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా వర్క్ చేసేయచ్చు అనమాట. బట్ యారే అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో యారేస్ అనేవి పైథాన్లో అసలు ఉండవు అనమాట. పైథాన్లో ఇవి ఉండవు కాబట్టి వీటితో వర్క్ కనుక చేయాలి అనుకో ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్గా ఉంటుంది, డైరెక్ట్గా చేయలేం. కాబట్టి మనం ఏం చేయాలంటే వీటి కోసం కొన్ని సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసుకొని వాటి ద్వారా మనం ఏం చేయాలంటే వర్క్ చేయాలన్నమాట. ఎప్పుడైనా సరే పైథాన్లో యారేస్ అనే కాన్సెప్ట్ని కనుక వర్క్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకొని, ఒక సాఫ్ట్వేర్ మీన్స్ ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ అప్లికేషన్ ద్వారా వర్క్ చేయడం అనేది చేస్తారు. వాటిని ఏ సాఫ్ట్వేర్ ఆర్ ఏ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయడం ద్వారా యారే అనే కాన్సెప్ట్ని చేయొచ్చు అంటే ఒకే ఒక్క అప్లికేషన్ అంటారు. ఆ అప్లికేషన్ ఏమంటారంటే NumPy అని పిలుస్తారు. NumPy అనే అప్లికేషన్ని ఇంకా విడిగా ఏమని పిలుస్తారంటే పైథాన్ లైబ్రరీ అంటారన్నమాట. అంటే NumPy అనే ఒక అప్లికేషన్ సహాయంతో మనం ఏం చేస్తామంటే యారే అనే ఒక కాన్సెప్ట్ని ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. ఓకే, అంటే యారేస్ అనే ఒక కాన్సెప్ట్తో కనుక మనం వర్క్ చేయాలి అంటే పైథాన్లో అది డైరెక్ట్గా ఉండదు కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాము ఒక NumPy అనే ఒక అప్లికేషన్ సహాయంతో ఏం చేస్తామంటే యారేస్ అనే వాటిని క్రియేట్ చేయడము, ఆ యారేస్తో వర్క్ చేయడం అనేది మనం చేస్తూ ఉంటాం. అంటే ఈ వీక్ అంతా కూడా మనం ఏం చేస్తామంటే ఈ టూల్లో మనం ఏం చేస్తామంటే NumPy అనే టూల్తో మనం ఏం చేస్తామంటే యారేస్ని ఎలా క్రియేట్ చేస్తారు, ఆ యారేస్తో ఎలా వర్క్ చేస్తారని బోలెడు రకాల పద్ధతుల గురించి మనం ఏం చేస్తామంటే ఈ సెషన్లో నేర్చుకోవడం అనేది చేస్తారన్నమాట. ఓకే, ఇంతవరకు నాకు అర్థమైపోయింది. దీనిలో NumPy అంటే ఏంటి అంటే NumPy అంటే దానికి పేరు ఎందుకు పెట్టారంటే దీంట్లో PY అంటే పైథాన్ అంటారు, ఈ NUM అంటే నమ్ అంటారు, దీన్ని ఇంకొక కట్లో ఏమని పిలుస్తారంటే న్యూమరికల్స్ అంటారు.
అంటే యారేస్ అనేవి ఎలా ఉంటాయి అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ యారేస్. అంటే పెద్ద పెద్ద ఈక్వేషన్స్, యారే ఈక్వేషన్స్ని కూడా ఏం చేస్తుందంటే సాల్వ్ చేయడానికి ఈ అప్లికేషన్ ద్వారా చేసుకోవచ్చు. కాబట్టి అందుకని దానికి ఏం చేస్తారంటే NumPy అని పేరు పెట్టడం అనేది జరిగింది. NumPy అంటే ఏమని పిలుస్తారంటే న్యూమరికల్ పైథాన్ అంటారు. అంటే బడా న్యూమరికల్ వాల్యూస్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ NumPy అనే ఒక అప్లికేషన్ యూజ్ చేయడం ద్వారా ఏం చేయవచ్చు అంటే డీల్ చేయవచ్చు. ఇదంతా మనకు అనవసరం. అంటే ఒక యారేస్ అనే ఒక కాన్సెప్ట్ని కనుక మనం వర్క్ చేయాలంటే NumPy అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి ఏం చేస్తారంటే వర్క్ చేస్తారనేసి నాకు అర్థమైపోయింది. ఓకే, ఈ NumPy అనేది మనకి యారేస్ అనే కాన్సెప్ట్ డైరెక్ట్గా పైథాన్లో ఉండదు కాబట్టి ఈ అప్లికేషన్ ద్వారా మనం చేయొచ్చు అని అర్థమైంది. ఈ అప్లికేషన్ ద్వారా చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్లో అసలు ఉండదు కాబట్టి దాన్ని ఏం చేయాలి, సెటప్ చేసుకోవాలి. ఆ సెటప్ ఎలా చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. ఓకే, తర్వాత NumPy అనేది సెటప్ చేసేసేటప్పుడు మనం ఏం చేయాలంటే జూపిటర్ నోట్బుక్ వాడుతున్నాం కాబట్టి ఆ జూపిటర్ నోట్బుక్లో యారే అనే కాన్సెప్ట్ కనుక క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే NumPyని సెటప్ అనేది చేసుకోవాలి. అలా సెటప్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే జూపిటర్ నోట్బుక్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే జూపిటర్ నోట్బుక్లోకి వెళ్ళేసి మన నోట్బుక్ లోపలికి NumPy అనే అప్లికేషన్ మనం తెచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే జూపిటర్ అనే నోట్బుక్ లోపల దాదాపు 60-70 రకాల అప్లికేషన్స్ అనేవి ఆటోమేటిక్ ఇన్బిల్డ్గా ఉంటాయి అన్నమాట. ఆ ఇన్బిల్ట్గా ఉన్న వాటిని ఏంటంటే మనం లైవ్ లైన్లోకి తెచ్చుకోవాలన్నమాట. అలా లైవ్ లైన్లోకి కనుక తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ అని రాసేసి అక్కడికి వెళ్ళి ఏం చేయాలంటే NumPy అని రాయాలన్నమాట. అంటే అప్పుడు నాకు ఏమైందంటే NumPy అనే అప్లికేషన్ ఆ లైబ్రరీ ఏదైతే ఉందో ఆ లైబ్రరీ అనేది ఏమైందంటే నా జూపిటర్ నోట్బుక్కి అప్లై అయిపోయింది అనమాట. ఈ ఫస్ట్ టాస్క్ చేసే ఏదైతే ఈ పేజీ ఉందో ఈ పేజీ మొత్తానికి ఏమైందంటే మనం చేసే టాస్క్ అంతా కూడా ఏమైంది అంటే NumPy ఎంత పెద్ద న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చినా కానీ అవన్నిటిని కూడా ఏం చేస్తుందంటే ఈ NumPy ఏవైతే న్యూమరికల్ వాల్యూస్తో చేయగలదో ఈ అప్లికేషన్ మొత్తం కూడా యారేస్ అనే కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే NumPy వాడడం ద్వారా చేస్తున్నామనేసి కంప్యూటర్కి చెప్పాలి. అలా చెప్పాలి అంటే నేను NumPy అనే ఒక అప్లికేషన్ సహాయంతో ఈ యారేస్ని క్రియేట్ చేస్తున్నాను అనేది కంప్యూటర్కి చెప్పాలంటే ఎలా చెప్తారంటే ఇంపోర్ట్ అని పెట్టేసి NumPy అని చెప్తారన్నమాట. అలానే పద్దాకులు మనం ఏం చేస్తామంటే అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే రన్ యాజ్ ది కోడ్ కనుక చేసామనుకో వెంటనే మనకి ఏమైందంటే NumPy అనేది ఏమైందంటే సెటప్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఏదైతే మన పేజీ ఉందో ఆ పేజీలో సెటప్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఓకే, పైథాన్లో మనకి NumPy అనేది ఏంటిది అంటే ఎడిషనల్గా తీసుకున్న ఒక లైబ్రరీ కాబట్టి ఈ లైబ్రరీకి ఎప్పుడైతే సరే ఎడిషనల్గా పైథాన్లో తీసుకున్న లైబ్రరీస్తో కనుక మనం వర్క్ చేయాలనుకో వాటన్నిటికి ఒకటే సింటాక్స్ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు యారేస్ అనే వాటిని క్రియేట్ చేయాలనుకో ఈ NumPy అనేది ఎడిషనల్గా ఉన్నది కాబట్టి ఇన్బిల్ట్గా లేదు కాబట్టి ఇన్బిల్ట్గా లేని వాటిని మనం కనుక వర్క్ చేయాలి అనుకో దానికి ఒకే ఒక సింటాక్స్ ఉందన్నమాట. ఏంటిదంటే మాడ్యూల్ నేమ్ చెప్పేసేసి తర్వాత మనం ఏం చేయాలి డాట్ అనేది పెట్టేసేసి యారే అని రాసేసేసి హాఫ్ అని పెట్టేసేసి మనం ఎన్ని రకాల డైమెన్షన్స్ యారేస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో వాటన్నిటిని కూడా ఏం చేయాలంటే ఈ రౌండ్ బ్రేసెస్ లోపల ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ఎన్ని రకాల డైమెన్షన్స్తో ఉన్న యారేస్ అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయవచ్చు అనమాట. అలా క్రియేట్ చేయాలి అంటే మనం ఏం చేస్తారంటే మాడ్యూల్ నేమ్ అంటారు. దీన్ని ఏమంటారంటే మనం తీసుకున్న లైబ్రరీ నేమ్ కానీ అప్లికేషన్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ని ఏమంటారంటే మాడ్యూల్ నేమ్ అని పిలుస్తారు. అంటే ఆ మాడ్యూల్ నేమ్ అనేది చెప్పి తర్వాత డాట్ పెట్టి యారే అనేది కంప్యూటర్కి అర్థం కావాలంటే ఏం చేయాలంటే మనం యారే అనే కాన్సెప్ట్ని కాబట్టి చేస్తుంది యారే అని రాసి రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్లో మనకి ఎన్ని రకాల డైమెన్షన్స్లో ఉన్న 3 కాలమ్స్లో ఉన్న ఒక యారే కావాలంటే ఆ 3 కాలంలో ఉన్న వాల్యూని ఏం చేయాలంటే ఈ రౌండ్ బ్రేసెస్లో ఎలా రాయాలి అనేది మనం తెలుసుకోవాలి. 2 వాల్యూస్తో ఒక యారే కావాలి అంటే ఎలా రాయాలి, 5 రకాల వాల్యూస్తో ఒక యారే రావాలి అంటే ఎలా క్రియేట్ చేస్తారు అనే వాటి గురించి మనం ఏం చేస్తున్నామంటే ఈ సెషన్లో నేర్చుకుంటున్నాం. అంటే పైథాన్లో మనం ఎప్పుడైనా సరే యారే అనే కాన్సెప్ట్తో కనుక వర్క్ చేయాలి అంటే పైథాన్లో మనం అప్లై చేసే ఏదైనా యారే అనేది ఇన్బిల్ట్గా లేదు కాబట్టి దాన్ని ఏం చేస్తాం బయట నుండి డౌన్లోడ్ చేసుకొని దానిని ఏం చేస్తామంటే మన యారే అనే కాన్సెప్ట్ ద్వారా ఏం చేస్తారు NumPy అనే ఒక అప్లికేషన్ ద్వారా ఏం చేస్తారంటే NumPy అనే ఒక పైథాన్ లైబ్రరీ ద్వారా ఏం చేస్తారంటే ఈ యారే అనే కాన్సెప్ట్ని వర్క్ చేయడం అనేది చేస్తారు. అలా చేయాలి అంటే మనం తీసుకున్నది ఏంటంటే అప్లికేషన్లో ప్రతిసారి మనం NumPyతో చేస్తున్నాం అనేది కంప్యూటర్కి చెప్పాలంటే ఏం చేయాలంటే దాని యొక్క ఏదైతే NumPy ఉందో ఆ NumPy నేమ్ చెప్పేసి డాట్ పెట్టి యారే పెట్టి
ఎన్ని రకాల డైమెన్షన్స్లో ఉన్న యారైతే మనం వర్క్ చేస్తున్నామో ఆ డైమెన్షన్స్ అన్నిటిని కూడా రౌండ్ బ్రేసెస్లో రాసి చెప్పడం ద్వారా ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది అర్థం చేసుకుంటుంది. అందుకని ప్రతిసారి మనం ఏం చేస్తామంటే మాడ్యూల్కి పేరు పెట్టాలి కదా, ఆ పేరు పెట్టాలంటే ప్రతిసారి నమ్5 అని రాయాలంటే చాలా నేమ్స్ ఉన్నాయి. అంటే నమ్5 అంటే 5 క్యారెక్టర్లు ప్రతిసారి రాయాలని చిరాకు పుట్టింది కదా, అందుకని నమ్5 అనే దాన్ని షార్ట్ కట్లో రాసుకుందాం అనుకుంటున్నాను. నమ్5 అనే దాన్ని షార్ట్ కట్లో పిలుద్దాం అనుకుంటున్నాను. ఏమని పిలుద్దాం అనుకుంటున్నాను? ఎన్పి అని పిలుద్దాం అనుకుంటున్నాను. అలా పిలవడం ద్వారా ఏమొచ్చు, ఎన్పి అని పిలిచినా నమ్5 అని పిలిచినా ఒకటే కదా. ఇప్పుడు మా వాడు సతీష్ అని ఉన్నాడు, జేఎస్ అంటే వాళ్ళ ఇంటి పేరు జే, ఎస్ అంటే సతీష్. జేఎస్ అన్న వాళ్ళ ఇంటి పేరుతో సతీష్ అన్న రెండు ఒకటే కదా. అలానే నేను ఏం చేశాను, నమ్5 అనే దానికి ఒక షార్ట్ కట్ నేమ్ కనుక పెట్టేస్తే అనుకో, అద్దాకులు నమ్5 రాయకుండా ఆ షార్ట్ కట్ నేమ్ కనుక రిప్రజెంట్ చేసినా కానీ యారేని క్రియేట్ చేయొచ్చు కదా. అందుకోసం నేను ఏం చేశానంటే ప్రతిసారి మాడ్యూల్ నేమ్ పెట్టకుండా దాన్ని ఒక షార్ట్ కట్తో కనుక పిలవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే అలియాసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా పిలవచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనం కంప్యూటర్కి చెప్పాలి. ఏం చెప్తున్నాము, ఇంపోర్ట్. కంప్యూటర్కి చెప్పే ప్రతిసారి ఏం చేస్తారంటే ఈ ఎడిషనల్ టూల్తో వర్క్ చేసేటప్పుడు ఇంపోర్ట్ అనేది చెప్పాలన్నమాట. ఇంపోర్ట్ అని చెప్పేసి నమ్5 అనే ఒక పేరు ఏదైతే ఉందో ఆ పేరుని నేను మార్చుకుంటున్నాను. ఎలా? ఎన్పిగా మార్చుకుంటున్నాను అని చెప్పాను అనమాట. చెప్పేసి నేను ఏం చేశాను, రన్ చేశాను. అంటే ఇప్పుడు నాకు ఓకే అయిపోయింది. అంటే నువ్వు నమ్5 అని పెట్టే ప్రతిసారి నువ్వు ఏం చేస్తావు, నమ్5 అని పెట్టబాక ఎన్పి అని పెట్టుకోరా బాబు అనేసి ఏం చేసిందంటే కంప్యూటర్ యాక్సెస్ ఇచ్చేసింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే మన మిషన్ లోపల నమ్5 అనే దాన్ని సెటప్ చేయాలంటే ఏం చేస్తామంటే ఇలాంటి ఈ 2 కమాండ్స్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే మన మిషన్ లోపల ఏం చేస్తారంటే నమ్5ని సెటప్ చేయడం అనేది జరిగింది అనమాట జూపిటర్ నోట్బుక్ లోపల. ఇలా చేయడంలో ఎంతవరకు వెళ్తారంటే అవుతుంది. ఎనీబడి ఓకే. ఈ నమ్5 అనే దాంతో మనం ఏం చేస్తున్నాము అసలు సార్? ఎందుకోసం నమ్5 అనే దాన్ని యూజ్ చేస్తున్నాము? ఎందుకోసం యూజ్ చేస్తున్నాం నమ్5 అనే అప్లికేషన్ని? ఎందుకు యూజ్ చేస్తున్నాం నమ్5 అనే అప్లికేషన్స్ని? ఎందుకు యూజ్ చేస్తున్నాము? నువ్వే చెప్పావు కదా, యారేస్ అనే ఒక కాన్సెప్ట్తో వర్క్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ నమ్5 అనే అప్లికేషన్ సహాయంతో ఏం చేస్తామంటే వర్క్ చేస్తామని చెప్పాను కదా. ఈ యారేస్ అనే వాటిని క్రియేట్ చేయడం ఎలా అనేది చూద్దాం. యారేస్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయి అంటే బోలెడు రకాలు ఉంటాయి అనమాట. ఒకటి ఏమంటారంటే 0 డైమెన్షనల్ యారేస్ అని ఒకటి ఉంటాయి, 1 డైమెన్షనల్ యారేస్ అని ఒకటి ఉంటాయి, 2 డైమెన్షనల్ యారేస్ అని ఒకటి ఉంటాయి, 3 డైమెన్షనల్ యారేస్ అని, 4 డైమెన్షనల్ యారేస్. ఇలా మనకి ఏముంటాయి అంటే బోలెడు రకాల డైమెన్షన్స్తో మనకి ఏముంటాయి అంటే యారేస్ అనేవి ఉంటాయి. ఈ యారేస్ని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే 0 అనే డైమెన్షన్ యారేని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. 0 డైమెన్షన్ యారేని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళిపోదాం. ఈ 0 డైమెన్షన్ యారేని కనుక క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే ఒక యారేని కనుక క్రియేట్ చేయాలంటే దానికి సింటాక్స్ ఏం చెప్పాను, యారే అనేది కనుక క్రియేట్ చేయాలంటే దానికి సింటాక్స్ ఏమని చెప్పాను, మాడ్యూల్ నేమ్ అనేది చెప్పాలనుకున్నాను. ఎప్పుడైనా సరే ఒక యారేని కనుక మనం క్రియేట్ చేయాలంటే ఏంటి సింటాక్స్, ఆల్రెడీ ఇందాకే ఇక్కడ చెప్పింది, మాడ్యూల్ నేమ్ చెప్పేసి డాట్ పెట్టి యారేని పెట్టి రౌండ్ బ్రేసెస్లో ఏ టైప్ ఆఫ్ డైమెన్షన్ యారేని క్రియేట్ చేయాలో ఆ డైమెన్షన్ తగ్గిన వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 0 డైమెన్షనల్ యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం మాడ్యూల్ నేమ్ ఏం చెప్పాను, నమ్5తో చేస్తున్నాను కాబట్టి నమ్5 యొక్క పేరుని ఏమనుకున్నాను, ఎన్పి అని పెట్టుకున్నాను. ఎన్పి డాట్ యారే అంటే దాని మీనింగ్ ఏంటంటే నమ్5 న్యూమరికల్ పైథాన్ అనే ఒక అప్లికేషన్ సహాయంతో నేను ఏం చేస్తున్నానంటే ఒక యారేని క్రియేట్ చేస్తున్నాను. అలా క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాను, రౌండ్ బ్రేసెస్ ఇచ్చాను. ఆ రౌండ్ బ్రేసెస్లోకి వెళ్ళేసి నేను ఏం చేశానంటే డైరెక్ట్గా నెంబర్ ఇచ్చాను 3 అని. ఇలా కనుక ఇచ్చాను దాన్ని ఏమంటారంటే 0 డైమెన్షన్స్ అని పిలుస్తారు. అంటే రౌండ్ బ్రేసెస్ లోపల ఏమీ ఇవ్వకుండా డైరెక్ట్గా మనకు నచ్చిన నెంబర్ కనుక ఇచ్చేస్తామనుకో అలా ఇవ్వడాన్ని ఏమంటారంటే 0 డైమెన్షన్స్ అంటారు. ఈ 0 డైమెన్షన్ యారే క్రియేట్ అయిపోయింది. ఆ క్రియేట్ అయిన యారే నేను ఏం చేస్తుంటే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ లోపల ఏం చేశాను, స్టోర్ చేసేసాను. తర్వాత నేను ఏం చేశానంటే నేను ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేశానో ఆ వేరియబుల్ లోపల నేను ఏం చేశానంటే ఏదైతే యారే క్రియేట్ చేశానో ఆ యారే అనేది స్టోరేజ్ ఉందో లేదో చూద్దాం అనుకున్నాను. అందుకని ప్రింట్ ఆఫ్ ఏమి ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేస్తుంటే ప్లే అకౌంట్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగింది, నేను ఏదైతే వాల్యూ క్రియేట్ చేశానో ఆ వాల్యూ అనేది ప్రాపర్గా స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఓకేదా. ఇలా కనుక నేను కనుక క్రియేట్ చేసిన యారేని దీన్ని ఏమంటారంటే 0 డైమెన్షన్ యారే అని పిలుస్తారు. అంటే ఒక 0 డైమెన్షన్ యారే కనుక క్రియేట్ చేయాలంటే
ఎలా క్రియేట్ చేస్తారో మీ అందరికి అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? ఓకే. అలాంటి తర్వాత వన్ డైమెన్షన్ యారేని క్రియేట్ చేద్దాం. వన్ డైమెన్షన్ యారేని క్రియేట్ చేయాలంటే ఎలా అనేది చూద్దాం. ఎప్పుడైతే ఒక యారే అనేది క్రియేట్ చేయాలంటే దానికి సింటాక్ ఏంది మనం ఏదైతే టూల్తో చేస్తున్నామో ఆ టూల్ నేమ్ చెప్పేసి తర్వాత డాట్ పెట్టేసేసి మనం దేంతో చేస్తున్నాము నంపైతో చేస్తున్నాం కాబట్టి నంపైతో యారేస్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి యారేని పెట్టి రౌండ్ బ్రేసెస్ పెట్టేసేసి ఈ రౌండ్ బ్రేసెస్లో ఏం చేయాలి వన్ డైమెన్షన్ యారేస్ చేయాలి. వన్ డైమెన్షన్ యారేస్ అనే కాన్సెప్ట్ కనుక క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే లిస్ట్ అనే కాన్సెప్ట్ సహాయంతో చేస్తారు. అలా చేయాలంటే ఈ రెండు బ్రేసెస్ లోపల ఏం చేయాలి స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేసెస్లో మనం ఏం చేయాలి గ్రూప్ ఆఫ్ వన్ డైమెన్షన్ జీరో డైమెన్షనల్ యారేస్ ఏవైతే ఉంటాయో అటన్నిటిని ఇవ్వాలన్నమాట. నేను ఏం చేస్తానంటే 1, 2 అని ఇచ్చాను అనమాట. 3 అని ఇచ్చాను. అంటే ఇలా ఒక్కొక్క వాల్యూస్ అంటే జీరో డైమెన్షన్ అంటే డైరెక్ట్ సింబల్. అలాంటి డైరెక్ట్ సింబల్స్ని రెండు స్క్వేర్ బ్రేసెస్ లోపల కనుక ఇచ్చాననుకో వాటిని ఏమంటారంటే వన్ డైమెన్షనల్ యారేస్ అంటారు. ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ కనుక నేను ఏం చేశానంటే ఈ స్క్వేర్ బ్రేసెస్లో కనుక పెట్టి కనుక చేశానుకో దీన్ని ఏమంటారంటే వన్ డైమెన్షనల్ యారే అని పిలుస్తారు. ఇప్పుడు నాకు వన్ డైమెన్షనల్ యారే క్రియేట్ అయిపోయింది. ఈ యారేని ఏం చేశానంటే ఏ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్ లోపల స్టోర్ చేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏని ఇచ్చాను. వెంటనే ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగిందంటే క్లియర్ అని చూసాను. వెంటనే నాకు ఏమైంది వచ్చింది స్క్వేర్ బ్రేసెస్ 1 స్పేస్ 2 స్పేస్ 3 అని వచ్చింది. అంటే ఏదైనా సరే ఒక వాల్యూకి రెండో వాల్యూకి మధ్యలో స్పేస్ కనుక వచ్చింది అంటే ఐటెంకి మధ్యలో ఆ ఐటెంకి మధ్యలో స్పేస్ వచ్చిన వాటిని ఏమంటారంటే యారేస్ అని పిలుస్తారు. అంటే ఇప్పుడు నేను ఏదైతే క్రియేట్ చేశానో దీన్ని ఏమంటారంటే వన్ డైమెన్షన్ యారే అని పిలుస్తారు. ఇలా మీరు ఎన్ని వాల్యూస్ కావాలంటే అది